హాయ్ గాయ్స్! ఇవాళ వీడియో అందరూ నవ్వారు కానీ చివరికి అతనే గెలిచాడు. ఈ స్టోరీ అంతా చెప్తాను. వీడియో చివరి వరకు చూసేయండి. రవి అనే ఒక పేద కుటుంబంలో పుట్టిన అబ్బాయి. అతని అమ్మ రోజు కూలి పనికి వెళ్ళేది. కష్టమైన జీతం అయినా సరే తన కొడుకు చదవాలని చాలా ఆశపడింది. రవి మనసులో మాత్రం ఒకటే కల, నేను పెద్ద మనిషిని అవ్వాలి అని. స్కూల్లో రవి దగ్గర ఖరీదైన బ్యాగ్స్, ఫోన్స్ ఏమీ లేవు. కొంతమంది ఫ్రెండ్స్ అతని పేదవాడు అని నవ్వారు కానీ అతను ఎప్పుడు బాధపడలేదు. ఒకరోజు నా టైం వస్తుందని తనకు తానే చెప్పుకున్నాడు. ఒకరోజు టీచర్ క్లాస్లో అడిగారు, మీరు పెద్దయ్యాక ఏమవ్వాలనుకుంటున్నారని. అందరూ డాక్టర్, ఇంజనీర్ అన్నారు. రవి మాత్రం నెమ్మదిగా నేను బిజినెస్ మ్యాన్ అవ్వాలని అన్నాడు. క్లాస్ అంతా నవ్వింది కానీ టీచర్ మాత్రం పెద్ద కలలు కనేవాడే పెద్దవాడవుతాడు అన్నారు. స్కూల్ తర్వాత రవి ఒక చిన్న షాప్లో పనిచేశాడు. అక్కడ షాప్ ఎలా నడుస్తుందో గమనించాడు. కస్టమర్లు ఎలా వస్తారు, లాభం ఎలా వస్తుంది అన్నీ నేర్చుకున్నాడు. పని చేస్తూనే నేర్చుకోవడం అతనికి అలవాటైపోయింది. డిగ్రీ పూర్తయ్యాక రవి చిన్న జాబ్లో చేరాడు. జీతం తక్కువే. ఫ్రెండ్స్ సినిమాలో పార్టీలు చేసుకుంటుంటే రవి మాత్రం డబ్బు సేవ్ చేశాడు. ఒకరోజు నా సొంత బిజినెస్ మొదలు పెడతానని తానే తనకు మాట ఇచ్చుకున్నాడు. కొన్ని సంవత్సరాల తర్వాత సేవింగ్స్తో ఒక చిన్న ఆన్లైన్ బిజినెస్ ప్రారంభించాడు. మొదట్లో లాస్ వచ్చింది, ఆర్డర్లు రాలేదు. ఫ్రెండ్స్ అన్నీ వదిలే అన్నారు కానీ రవి ఆగలేదు. మార్కెటింగ్ నేర్చుకున్నాడు. కస్టమర్లతో మంచిగా మాట్లాడాడు. ప్రొడక్ట్స్ మెరుగుపరిచాడు. కొద్ది రోజుల్లో ఆర్డర్లు పెరిగాయి. ఒక మంచి రివ్యూ రావడంతో రవికి నమ్మకం వచ్చింది. కొన్ని సంవత్సరాల్లో రవికి బిజినెస్ పెద్దదైంది. తన అమ్మకి ఇల్లు కొనిచ్చాడు. ఒకరోజు తన పాత స్కూల్కి వెళ్ళాడు. టీచర్ చెప్పారు, నువ్వు బిజినెస్ మ్యాన్ అవుతావు అన్నప్పుడు అందరూ నవ్వారు కానీ నేను నమ్మాను అని. రవి కన్నీళ్లతో అన్నాడు, మీరు నమ్మినందుకే నేను ఈరోజు ఇక్కడున్నా అని. మీ కళ్ళు చిన్నగా ఉంటే మీ జీవితం కూడా చిన్నగానే ఉంటుంది. పెద్ద కళ్ళు కానీ కష్టపడండి. ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. చూసి వెళ్ళిపోకుండా చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.